పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎలాంటి వివాదం జరగలేదని స్పష్టం చేశారు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎస్పీ గౌరవానికి భంగం కలిగించలేదన్నారు. కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తారని స్పష్టం చేశారు. మా ఫైల్ అనేది మాకు చూపించండి, ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ రాలేదని మేము అడిగాము. ఆయన్ని చాలా గౌరవంగా మర్యాదగా అడిగాము. చాలా చక్కటి వాతావరణంలో సంభాషణ జరిగింది. అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి డీజీపీ గారికి పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగాం. అంటే 8 నెలలు కూడా జరగని పని మేము అక్కడ కూర్చొని ఒక 10 గంటల్లో నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఎక్కడ కూడా వివాదాన్ని చోట్లేదు, ఎక్కడ కానీ ఎస్పీ గారి గౌరవానికి చోట్లేదు. కానీ అరవింద్ బాబు అనేవాడు ప్రతి కార్యకర్తకి న్యాయం చేయడానికి ఎంత దూరమైన వెళ్తాడని చెప్పి నేను మీడియా ముఖం తెలియజేస్తున్నాను. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఆయన వ్యవహరించిన తీరు సరిగా లేదని మండిపడ్డారు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఎమ్మెల్యేకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని సీరియస్ అయ్యారు. దీంతో వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని పల్లా ఆదేశించారు. లీగల్ అడ్వైజర్ పోస్టు సిఫారసును అధికారులు ఆమోదించకపోతే హైకమాండ్ దృష్టికి తీసుకురావాలి, కానీ ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు పల్లా. 2-3 రోజుల్లో అరవింద్ బాబును అమరావతికి పిలిపించాలని ఇటు చంద్రబాబు కూడా ఆదేశించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబును ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేరాలు ఘోరాలు చేసే సీరియల్ చూసి కొంతమంది కంట్రోల్ తప్పుతున్నారన్న చంద్రబాబు నిన్న పార్టీ ఎమ్మెల్యే వెళ్లి వేరే ఆఫీస్ మీద పడ్డారన్నారు. అధికారులు ఎమ్మెల్యేలకు టెన్షన్ ఎక్కువగా ఉంటే 20 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలని సూచించారు. నేరాలు ఘోరాలు చేసే సీరియల్ని చూడడం, ఫోన్లో ఇంటన్ని చూడడం, మనసు పాడు చేసుకోవడం, అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా, మెడిటేషన్ ప్రాణాయామం పెట్టిస్తాం. మనం అందరం బతికేది ఆనందంగా ఉండాలని అనుకుంటాం, కానీ టెన్షన్లో ఆరోగ్యం పోగొట్టుకొని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం కాదు. నేరాలు ఘోరాలు చేసే సీరియల్ని చూడడం, ఫోన్లో ఇంటన్ని చూడడం, మనసు పాడు చేసుకోవడం, అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం, మెంటల్ ఇంబ్యాలెన్స్ కావడం. నేను అందుకే దీనికి కూడా క్లాసులు పెడుతున్నా. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. నేను ఒకటే